ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండవుతుందో చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మనకు డోజీ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ లెవెల్ అనేది మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం ఈ లెవెల్కి 50,500 లెవెల్ వరకు రావచ్చు అనుకున్నాం. అక్కడ నుండి ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ నుండి మనకు మళ్ళీ అంటే డౌన్ సైడ్ రావడం జరిగింది. అంటే మార్కెట్లో ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఐదర్ ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ 50,500 లెవెల్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ ఈ ఏరియాలో కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ ఇది బ్రేక్ ఇవ్వచ్చు. లేకుంటే ఒకవేళ ఈ 50,200 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి మళ్ళీ ఒకవేళ ఈ ఛానల్ అనేది అంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగింది కదా, అంటే ఇది అప్ సైడ్ వెళ్ళడానికి అంటే బయర్స్ ఇటు సెల్లర్స్ యాక్టివ్, అంటే బయర్స్ ఏమో పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు, సెల్లర్స్ ఏమో కిందికి డౌన్ సైడ్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. కాబట్టి మనకు ఈ లెవెల్ అంటే ఈ లెవెల్ 50,500 లెవెల్ అనేది క్రాస్ చేసి పైకి వెళ్తే మనము అప్ సైడ్ వెళ్ళడానికి పొటెన్షియల్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ 50,200 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ రావడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 185 పాయింట్స్ అనేది అప్ సైడ్ వెళ్ళి మనకు 50,343 దగ్గర మనకు ఇక్కడ ఈ లెవెల్ వరకు రావడం జరిగింది. ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ ఒకటే రేంజ్లో మనకు ఈ 50,500 అండ్ ఈ 50,300 ఈ లెవెల్లోనే ఉండిపోవడం జరిగింది. మనకు అంటే 200 పాయింట్స్లోనే మనకి ఏంటంటే ఉండిపోయింది. 200 250 పాయింట్స్లోనే మనకు ఒక రేంజ్ బాండ్లో ఉండిపోవడం జరిగింది. రేపు ఎలా ఉంటుందంటే ఒకవేళ ఈ 50,500 అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం ఇంకా మా పొజిషనల్లీ అంటే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. మనకు కంటిన్యూస్ అంటే నిన్న మూమెంటం ఉంది, ఈరోజు ఒక హాలిడే వచ్చింది. మళ్ళీ ఏంటంటే రేపు అంటే ఇక్కడ కొంచెంసేపు కన్సల్టేషన్ అయిపోయి బ్రేక్ ఇచ్చి ఈ 50,500 అనేది లెవెల్ బ్రేక్ ఇచ్చి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ ఈ లెవెల్లో ప్రైస్ యాక్షన్ ప్రకారం తీసుకొని ఇక్కడ ఈ బ్రేక్ చేస్తే మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ అనేది 50,200 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ 50,000 ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్లో ఓపెన్ అయిపోతే ఒకవేళ ఈ రేంజ్లోనే మనకు కన్సల్టేషన్ అయిపోయి ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ ఇవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది 15 మినిట్స్ అండి బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఒక ప్యారలల్ ఛానల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. మార్కెట్లో ఒక ప్యారలల్ ఛానల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ ఏదైతే మనం ఈ లెవెల్ అనేది ఈ ప్యారలల్ ఛానల్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మనకు పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఇది మేజర్ ఇక్కడ 23,874 అనేది ఇది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది. బట్ ఈ ప్యారలల్ ఛానల్ దగ్గర ఇక్కడ నుండి మళ్ళీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడే కన్సల్టేషన్ అయిపోయి ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తే మాత్రం ఈ పొజిషనల్ అంటే ఈ 24,400 24,400 లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ మనకి ఈ లెవెల్లో ఈ 23,547 ఈ లెవెల్ క్రాస్ అయితే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో స్లో అండ్ స్టడీగా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో ఈరోజు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ రావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది స్లో అండ్ స్టడీగా. అంటే ఇక్కడ ఈ ఏదైతే ఈ ట్రెండ్ లైన్ అనేది ప్యారలల్ ఛానల్ అది ఏది ఉందో ఇక్కడే కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చి ఈ లెవెల్ అనేది బ్రేక్ ఇచ్చి మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. అంటే ఇది సస్టైన్ కావలేకపోయింది అన్నట్టు. అంటే ఇక్కడ సస్టైన్ ఇక్కడ కన్సల్టేషన్ ఇక్కడ బ్రేక్ ఇస్తే మనకు అప్ సైడ్ మూమెంటం ఉండేది. బట్ ఈ రేంజ్లో ఒకటే రేంజ్లో ఉండిపోవడం జరిగింది. కాబట్టి మనకు మార్కెట్ అనేది ఒక అంటే మూమెంటం ఇచ్చింది, ఎస్టర్డే మూమెంటం ఇచ్చింది. ఒక ప్యారలల్ ఛానల్ అనేది ఒకటి ఫ్లాగ్ అండ్ పోల్ ఛానల్ అనేది ఫామ్ అయింది. కాబట్టి సో ఈ లెవెల్ నుండి క్రాస్ అయితే మనకు ఈ 23,750 ఈ లెవెల్ అనేది మనకు
బ్రేక్ అయితే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ మనకు ఈ గ్యాప్ అప్ ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి అప్ సైడ్ అంటే బ్రేక్ ఇచ్చి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే మాత్రం మనకి ఈ ఫ్లాట్లో కానీ ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి ఈ 23,600 ఈ లెవెల్ వరకు రావడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ సైడ్ రావాలంటే మాత్రం ప్రైస్ యాక్షన్ ప్రకారం ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది నిఫ్టీ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.